ఇందాక చెప్పాను కదా, ఒక కొబ్బరి చిప్పంత బెల్లం అని. ఆ బెల్లంలో కొన్ని నీళ్లు పోసి బెల్లం బాగా కరిగేటట్టు కరిగించుకోవాలి. అలాగే పల్లీలు, నువ్వులు పొడి పట్టాలి కచ్చపచ్చగా. అదే ఎర్రగా వేయించుకున్న కొబ్బరి, పచ్చి కొబ్బరి, అలాగే జీడిపప్పు. ఇది బాగా మెల్ట్ అవుతూ ఉండాలి. ఏది బెల్లం అలా ఉందని అనుకోకండి, ఇది పూనా బెల్లం అలానే ఉంటుంది. ఇక్కడ మహారాష్ట్ర బెల్లం, మన సైడ్ బెల్లం లాగా ఉండదు. ఇలా స్లో ఫ్లేమ్లో తిప్పుతూ ఉండాలి. వెనకాల సౌండ్స్ వస్తుంటాయి, డిస్టర్బెన్స్గా ఉంటాయి, క్షమించండి. మా పిల్లలు అతి చేస్తున్నారు. ఈ కాలంలో పిల్లలను చూసుకోవాలంటే చాలా పేషెన్స్ ఉండాలబ్బా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, చిన్నప్పుడు మనం కూడా ఇలానే ఉన్నామా, మన అమ్మలు ఇలానే భరించినారా మనని అనిపిస్తుంది. వీళ్ళు చేసే వాటికి ఫుల్ హెడేక్ వస్తుంది నైట్ కల్లా. అప్పుడు గుర్తొస్తుంది అమ్మ వాల్యూ. ఊరుకునే అమ్మ ఏం చెప్పినా చిరాకు పడదా అనుకుంటున్నా. ఇప్పుడు మా పిల్లలు ఇలా చేస్తుంటే నాకు ఓడిని అప్పుడు అమ్మను అలా బాధపట్టేనే అని అనిపిస్తుంటుంది నాకు. ఇలా బబుల్స్ వస్తుంటాయి. అప్పుడు ఏం చేయాలంటే పల్లీలు, నువ్వులు పట్టుకున్నాం కదా కచ్చపచ్చగా, అది స్లోగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. స్టార్ట్. ఇలా స్లోగా కలుపుకొని మొత్తం బెల్లము, నువ్వులు, పల్లీలు పొడి కలిసేటట్టు కలుపుకుంటూ ఉండాలి. అయిపోయింది. ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెంసేపు స్మెల్ అది కలర్ చేంజ్ అయ్యేదాకా కలిపి స్లో ఫ్లేమ్లోనే చేసుకోండి మీరు. ఇది హెల్దీ ఫుడ్ కూడా. పచ్చి కొబ్బరి, పల్లీలు, నువ్వులు, బెల్లము ఫైబర్కి చాలా మంచిది. మధ్యలో కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తే కాస్త క్షమించండి, మా పిల్లలు చేస్తున్నారు అది. ఇలా బబుల్స్ వచ్చినప్పుడు మనము ఎర్రగా వేయించుకున్న కొబ్బరిను దీంతో వేయాలి. ఇదో వేస్తున్నాం చూడండి. కొబ్బరి వేసిన తర్వాత కాసేపు కలబెట్టుకోవాలి. ఇంకా అంతే. ఇది చల్లారినాక లడ్డు కట్టుకోవాలి. వేడి ముక్కున కట్టుకోకూడదు. చల్లారినాక లడ్డు కట్టుకోవాలి అంతే. చేసుకోండి ఇంట్లో మీరు కూడా. మంచి హెల్తీ ఫుడ్ పిల్లలకు కూడా ఇవ్వండి.
థ్యాంక్ యూ.